కథను ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్పి కాశీకి ప్రయాణం అవుతాడు. అలా ఉండగా ఒకనాడు నారాయణ భట్టు స్నానం చేసి మడి కట్టుకొని రాముల వారికి పూజ చేసి అతని తల్లిని, అమ్మ కథ వినడానికి రా అమ్మ, రాముల వారి కథ చెబుతున్నాను అని పిలుస్తాడు. దానికి ఆ తల్లి ఇలా అంటుంది, కథ వద్దు, కారణం వద్దు, కాకరకాయ వద్దు, ముందు భోజనం చేసి వెళ్ళి అంటుంది. సాయంత్రం తర్వాత మంగళహారతి ఇచ్చి తిరిగి మరలా ఆమెను పిలవగా ఆమె ఇలా అంటుంది, నేను ఇప్పుడు పాలు కాచి తోడు వేయాలి, బంగారం వెండి ఆభరణాలను దాచుకోవాలి నాయనా, కాబట్టి ఇప్పుడు నేను కథ వినలేను, కాకరకాయ వినలేను అని చెబుతుంది. ఇక కొడుకు నారాయణ భట్టు ఇలా అనుకుంటాడు, అమ్మకు కథ వినే భాగ్యం లేదు అని అనుకుంటాడు. ఇక అలాగే పడుకొని నిద్రపోతాడు. తెల్లవారేసరికి ఆ ధనాన్ని దొంగలు అపహరించకపోతారు. తినడానికి కూడా ఇంట్లో ఏమీ లేకుండా పోతాయి. అదంతా రాముల వారి మహిమ